ఇదే సామ్సంగ్ గెలాక్సీ A57 బాక్స్ కొంచెం విచిత్రంగా పెద్దగా ఉంది కదా. ఇదంతా రివ్యూ అనేది బాక్స్. ఇది మీకు ఇలాంటిది రాదు కొంటే, ఏదో మీకు స్పెషల్గా చూపించాలి కాబట్టి వీడియోస్లో మాకు పంపిస్తాను. ఏముండదు ఇక్కడ, మామూలుగా ఇక్కడ ఫోన్ పెట్టాలి, చూపిస్తాను. ఇలా ఫోన్ పెట్టేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసామనుకోండి, ఇలా ఓపెన్ అవుద్ది ఫోన్తో పాటు. సో మీకు చూపించాలని చెప్పి ఇలా పంపిస్తారు. దీన్ని పక్కన పెట్టేస్తే మీరు కొంటే ఏ బాక్స్ వస్తుందంటే అది కూడా చూపిస్తారు. దీన్ని పక్కన పెట్టాను. మీరు కొంటే ఈ బాక్స్ వస్తుంది, చిన్న స్వీట్ బాక్స్ లా ఉంటుంది, సన్నగా. ఏం ఉండవు దీంట్లో. ఫస్ట్ ఓపెన్ చేయడం మొబైల్ ఫోన్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ను, టైప్ సి టు టైప్ సి కేబుల్, అంతకుమించి ఏం కనపడవు ఈ బాక్స్ లో. అండ్ ఇంకోటి, దీని వీళ్ళు ఆసమ్ అని పిలుస్తారు. ఆసమ్ అని రాస్తున్నాడు. ఈ మొబైల్ ఏమో కానీ ప్రైస్ మాత్రం ఆసమ్ గా పెట్టాడు. ఆల్రెడీ మీకు ప్రైజింగ్ తెలిసిపోయి ఉంటుంది, నేను చెప్తా లాస్ట్ లో ఎంత పెట్టారు అని. మామూలు ప్రైజింగ్ కాదు ఇది. అసలు ఏమనుకొని పెట్టారో, ఎవరు కొంటారని పెట్టారో తెలియదు. మాట్లాడదాం, అన్ని డిస్కస్ చేద్దాం. ఏదో వాళ్ళు పంపించారని చెప్పి డబ్బా కొట్టేయడం కాదు, ఏమున్నాయి ఏం లేవు, అసలు ఎందుకు ఈ మొబైల్ అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో A56 కి ఈ కొత్త మొబైల్ అయినా A57 కి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫ్రంట్ టు బ్యాక్ గ్లాస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. సైడ్ అంతా మెటల్ ఫ్రేమ్ యూస్ చేశారు. వీళ్ళు మెటల్ ఫ్రేమ్ యూస్ చేసినా గానీ వెయిట్ మాత్రం చాలా బాగా మేనేజ్ చేశారు. జస్ట్ 178 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంది. అసలు చేతిలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది మొబైల్, మీకు పట్టుకున్నట్టే అనిపించదు, అంత బాగుంటుంది. అండ్ 6.9 mm థిక్నెస్ తో వస్తుంది. నేను చెప్తున్నా కదా, దీంట్లో మాత్రం ఇంప్రెస్ అవుతారు మీరు. ఇన్ హ్యాండ్ ఫీల్ సూపర్ గా ఉంటుంది. కానీ అదే డిజైన్ పార్ట్ లో మాత్రం బ్యాక్ సైడ్ గ్లాస్ తీసుకొచ్చారు కదా వీళ్ళు, దుమ్ము ఊరికి అంటుకుంటుంది. ఆ గ్లాస్ కి ఫింగర్ ప్రింట్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. సో అది కొంచెం డ్రాబ్యాక్. మీరు కానీ కేసు ఇలాంటి వేసుకొని వాడారనుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు విడిగా కేసు కొనుక్కోవాలి, వీళ్ళు బాక్స్ లో ఇవ్వరు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఒక్కటి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మిగతా అన్ని బాగున్నాయి. ఇంకా IP68 రేటింగ్ తో వస్తుంది. వాటర్ లో కూడా మీకు 30 minutes దాకా సర్వే అవుతుంది. పోర్ట్స్ విషయానికి వస్తే, కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ సి పోర్టు, మైక్రోఫోన్ ఉంటుంది. నెక్స్ట్ సిమ్ ట్రే ఇచ్చింటారు. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, లెఫ్ట్ సైడ్ ఏ ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే, ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+, ఇంకా 8-bit డిస్ప్లే. ఇది ఈ ప్రైస్ రేంజ్ లో మనం 1.5K డిస్ప్లేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇవి సామ్సంగ్ డిస్ప్లేలు కొంచెం బాగుంటాయి. మిగతా వాటితో పోలిస్తే చీప్ ప్యానల్స్ యూస్ చేయరు, వీళ్ళు మంచిగా యూస్ చేస్తారు. అందులో AMOLED ప్లస్ ప్యానల్ యూస్ చేశారు. బాగుంటుంది డిస్ప్లే చూడడానికి మాత్రం. 1900 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 1200 nits HBM తో వస్తుంది. మీరు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మామూలుగా మీరు ఇండోర్ లో కూడా వీడియోస్ చూసేటప్పుడు కానీ ఆ కలర్స్, డీటెయిల్స్ కానీ, డెప్త్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయి. ఇంకోటి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఇక్కడ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, కానీ ఆప్టికల్ ఫింగర్ ప్రింటే ఇచ్చారు వీళ్ళు. సామ్సంగ్ అంటే సామ్సంగ్, ఇక్కడ మనం ఏం చేయలేం. వాళ్ళంటూ ఒక వే పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ప్రైస్ తో మాకు సంబంధం లేదు, మా ఇష్టం వచ్చింది ఇస్తూ ఉంటారు, కానీ మనం వినాలి, తప్పదు. నెక్స్ట్ ప్రాసెసర్, దీంట్లో Exynos 1680 ప్రాసెసర్ వస్తుంది. ఇది 4 nm బిల్డ్ ఇన్ ప్రాసెసర్, సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్. గేమింగ్ కి ఇలాంటి వాటికి అస్సలు సెట్ కాదు. నార్మల్ యూస్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది గేమింగ్ ప్రాసెసర్ కాదు, పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. మిడ్ రేంజ్ ప్రాసెసర్, సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్, నార్మల్ యూస్ కి యూజ్ అయ్యే ప్రాసెసర్. ఈ ఏ సిరీస్ అంటేనే ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్. సో ఆఫ్లైన్ లో ఎవరు ఎక్కువ గేమింగ్ కోసం వాటి కోసం చూస్తుంటే ఈ మొబైల్ తీసుకోరు మాక్సిమం. ఒక ఎక్స్పీరియన్స్, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం, మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు మంచిగా అనిపించడం కోసమే తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ప్రీమియం కేటగిరీని టార్గెట్ చేస్తారు ఏ సిరీస్ అంటే. BGMI జస్ట్ 60 FPS లో ఆడుకోవచ్చు మీరు. గేమింగ్ అయితే అసలు సెట్ కాదు. గేమింగ్ కోసం ఏ మూలన ఆలోచన ఉన్నా దీని జోలికి వెళ్ళద్దు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 8+128GB తో బేస్ వేరియంట్ వస్తుంది. 12+256 ఉంటుంది. అలానే 12+512GB ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ యూస్ చేశారు వీళ్ళు. ఒక వర్కింగ్ డే అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళి నార్మల్ గా యూస్ చేసుకుంటూ ఒక వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సామ్సంగ్ వాళ్ళది ఆప్టిమైజేషన్ కొంచెం బెటర్ గానే ఉంటుంది. మిగతా ఫోన్లతో పోలిస్తే, మిగతా ఫోన్ లో 5000 mAh బ్యాటరీ అంటే మధ్యాహ్నం కూడా అయిపోతాయి. వీళ్ళ దాంట్లో కొంచెం ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది. సో ఈజీగా మీకు వర్కింగ్ డే అయితే వస్తుంది. అండ్ 45 hours ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది దీనికి. కానీ బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోవాలి దీన్ని. నెక్స్ట్ సౌండ్, దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఒకసారి సౌండ్ మీరే వినండి. ఇంకా మొత్తం ఈ మొబైల్ 3 కలర్స్ లో వస్తుంది. ఆసమ్ నేవీ అని నా దగ్గర ఉండే మొబైల్, ఇంకోటి ఐస్ బ్లూ, దాని తర్వాత లైకా. మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి, అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఆసమ్ నేవీ అనేది చూడడానికి భలే ఉంది. అసలు కలర్ చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఓన్లీ ప్రాబ్లం నేను చెప్పినట్టు ఈ ఫింగర్ ప్రింట్స్ అసలు ఏందో, టచ్ చేస్తే అతుక్కునేస్తున్నాయి, మాసిపోతుంది మొబైల్. నాకు ఫింగర్ ప్రింట్స్ అతుక్కుంటే మొబైల్సే నచ్చవు అసలు. అది ఏ మొబైల్ అయినా ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తుందంటే నాకు ఏదోలా ఉంటుంది. నేను కేసు ఎక్కువ యూస్ చేయను. నేను అసలు ఏ మొబైల్కి కేసు యూస్ చేయను. నా లాంటి వాళ్ళకి ప్రాబ్లమే. మీరు కేసు యూస్ చేసుకుని వాడతాం అన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉండదు. బట్
బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బాగుంది. ఆ చేతిలో పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ గా, అసలు బరువే అనిపించకుండా చాలా స్లిమ్ గా మంచి ఫీల్ ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం. దానికి మాత్రం నేను ఒప్పుకుంటా. ఒక్క ఆ గ్లాసు ఈ అట్రాక్ట్ చేయకుండా మ్యాట్ ఫినిష్ ఇచ్చుంటే ఇంకా బాగుంది. దాని తర్వాత కనెక్టివిటీ విషయానికి వస్తే 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. వైఫై 6E సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 ఉంటుంది. NFC సపోర్ట్ కూడా ఉంటుంది. IR బ్లాస్టర్ లేదు. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో USB 3.1 Gen 1 ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ USB 2.0 మాత్రమే ఉంది ఇంట్లో. నెక్స్ట్ మనం మెయిన్ కెమెరాస్ లోకి వెళ్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ 12 మెగాపిక్సెల్ అంటే మీకు చిన్నగా కనిపించవచ్చు. మెగాపిక్సెల్ అనేది ఎప్పుడు మెగాపిక్సెల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ సెన్సార్స్ ఇంపార్టెంట్. లోపల ఎలాంటి సెన్సార్లు యూజ్ చేశారు. మీకు 8 మెగాపిక్సెల్ పెట్టి 12 మెగాపిక్సెల్ పెట్టి మంచి సెన్సార్లు ఉన్న 200 మెగాపిక్సెల్ పెట్టి వేస్ట్ సెన్సార్లు ఇచ్చిన మొబైల్ వేస్ట్. సో సెన్సార్లు అనేవి చాలా ఇంపార్టెంట్, మెగాపిక్సెల్ ఇంపార్టెంట్ కాదు. ఇంకా ఫోటోస్ విషయానికి వస్తే పోర్ట్రేట్ ఫోటోస్ మనం 1x అండ్ 2x లో తీసుకోవచ్చు. మీరు ఫోటోస్ చూడొచ్చు, చాలా బాగుంటాయి. ఎక్కువ కలర్స్ ని బూస్ట్ చేసేది, సాచురేషన్ మరీ ఎక్కువ ఉండదు, కరెక్ట్ గా న్యాచురల్ గా ఉంటాయి. జూమ్ చేసిన 1x 2x లో డీటెయిల్స్ ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది, మీకు చూడంగానే ప్లెజెంట్ గా అనిపిస్తాయి ఫోటోస్. మామూలుగా వేరే కేటగిరీ మొబైల్స్ అన్ని కొంచెం బ్రైట్నెస్ ని ఎక్కువ పెంచడం, సాచురేషన్ పెంచడం, కాంట్రాస్ట్ ని పెంచడం, ఎక్స్పోజర్ ని పెంచడం అన్ని పెంచేసి కొంచెం అందంగా తయారు చేస్తాయి. ఇదేంటంటే న్యాచురల్ గా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటది. ఇవి నైట్ టైం తీసిన ఫోటోస్. దురంధర్ 2కి అల్లు సినిమాస్కి వెళ్ళాను, అక్కడ తీసుకున్నాయి ఫోటోస్. నైట్ టైం కూడా బాగా వస్తున్నాయి. అక్కడ లైటింగ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ గా తీస్తుంది ఫోటోస్. కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇవి మార్నింగ్ తీసుకున్న ఫోటోస్. ఇవి కూడా బాగుంటాయి, మీకు తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, న్యాచురల్ గా అనిపిస్తాయి. ఎక్కువ బూస్టింగ్ ఉండదు, ఫేస్ ని కూడా ఏం అంతగా స్మూత్ కూడా చేయట్లేదు. అలానే ఇది నైట్ టైం తీసుకున్న సెల్ఫీ ఫోటోస్. హాల్లో ఎలాంటి లైటింగ్ కండిషన్ లేనప్పుడు మొబైల్ ఫ్లాష్ తో తీసుకున్న ఫోటోస్ ఇవి కూడా బాగా వస్తున్నాయి, పర్లేదు. నెక్స్ట్ ఈ మొబైల్ నుంచి వీడియోస్ మనం ఫ్రంట్ టు బ్యాక్ 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా తీస్తున్నాము, 4K 30 FPS లో తీసుకోవచ్చు. నేను ఇలా కదులుతా ఉన్నా, స్టెబిలైజేషన్ ఏమాత్రం ఉందో చూడండి. ఇప్పుడు నా వెనక సన్లైట్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను పూర్తిగా అటు తిరుగుతాను. ఇప్పుడు తిరుగుతుంటే ఇప్పుడు పూర్తిగా నా మీద సన్లైట్ పడుతుంది. ఒకసారి ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో చూడండి. ఇది సెల్ఫీ కెమెరా, 4K 30 FPS లో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా. ఇప్పుడు సన్లైట్ పూర్తిగా నా మీద ఉంది, ఎలా ఉందో చూడండి. సన్లైట్కి ఆపోజిట్గా తిరుగుతాను. ఇప్పుడు సన్లైట్కి ఆపోజిట్గా మీరు న్యాచురల్గా న్యూట్రల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇటు సైడ్, ఇప్పుడు న్యూట్రల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది. ఇది బాగుంది న్యూట్రల్గా. సో సన్లైట్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా బాగానే చేసుకోవడం పర్లేదు. ఓవరాల్గా కెమెరాస్ మాత్రం బాగున్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా అనిపిస్తాయి ఫోటోస్ తీసుకున్నప్పుడు, వీడియోస్ తీసుకున్నప్పుడు మొత్తం. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 1 UI 8.5 తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. 6 year Android అప్డేట్స్ ఉంటాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సో 1 UI నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. ప్రైజింగ్ చెప్పే ముందు అసలు ఏంటి డిఫరెన్స్ ఈ A57 కి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన A56 కి? డిస్ప్లే ఇంచెస్ అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ ప్యానల్ చేంజ్ అయిపోయింది, AMOLED ప్లస్ యూజ్ చేశారు ఈసారి. లాస్ట్ టైం 1700 పీక్ బ్రైట్నెస్ ఉంటే ఈసారి 1900 కి ఇంక్రీజ్ చేశారు. ఇంకా వెయిట్ లో చాలా చేంజ్ అయింది. లాస్ట్ టైం 198 గ్రామ్ వెయిట్ ఉంది, 7.4 mm థిక్నెస్ తో. ఈసారి 179 గ్రామ్ వెయిట్ తోనే వస్తుంది, జస్ట్ 6.9 mm థిక్నెస్. అండ్ ప్రాసెసర్ లో కూడా లాస్ట్ టైం Exynos 1580 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఈసారి 1680 ప్రాసెసర్. బేస్ వేరియంట్ కూడా ఇంక్రీజ్ అయింది, 8+128 లాస్ట్ టైం వచ్చింది, ఈసారి 8+256 తీసుకొచ్చారు. కెమెరాస్ లో ఏ డిఫరెన్స్ లేదు, లాస్ట్ టైం ఎలా ఉందో ఈసారి కూడా అలానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీలో కూడా ఏ చేంజ్ లేదు, లాస్ట్ టైం ఏది ఉందో అదే ఉంది. లాస్ట్ టైం IP67 రేటింగ్ తో ఉంటే ఈసారి IP68 రేటింగ్ తీసుకొచ్చారు. ఇవి చేంజెస్. ఇప్పుడు ప్రైజింగ్, ఈ మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 8+256GB 56,999 రూపీస్ పెట్టారు, 57,000. నెక్స్ట్ 12+256GB వచ్చేటప్పటికి 62,499 రూపీస్ పెట్టారు. సో ఇంత పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలా అంటే మీకు అక్కడ చాలా ఆప్షన్లు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రైజింగ్ మరీ ఓవర్ ప్రైస్ పెట్టారు, చేంజెస్ పెద్దగా లేవు. నాకైతే మరీ ఓవర్ అనిపించింది ప్రైజింగ్ మాత్రం. నెక్స్ట్ వచ్చే ఆఫర్స్ లో మీకు చాలా తక్కువకు రావచ్చు, అప్పుడు వెయిట్ చేసి కొనుక్కుంటే చాలా మంచిది. ఈ ప్రైజింగ్ మాత్రం చాలా కష్టం, చాలా ఎక్కువ పెట్టారు, అదేందో నాకు అర్థం కావట్లా. మొబైల్ ప్రైజ్లు ఇంక్రీజ్ అయ్యాయి ఓకే, కానీ మరి ఎంత ఆఫ్లైన్ సెంట్రిక్ గా అమ్ముతారు వీళ్ళు. మీరు ఆఫ్లైన్ లో ఎవరైనా వెళ్తే మీకు మంచి ప్రీమియం మొబైల్ కావాలి 50,000 లాంటి ఫస్ట్ ఇది ముందు పెట్టేస్తారు. సో కొంచెం చూసుకోండి. ఇది టోటల్ గా నా రివ్యూ, మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్స్ లో హైప్ ఉంటుంది, దాని కానీ క్లిక్ చేశారనుకోండి మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది అంతే. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ వల్ల. మీ దగ్గర హైప్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మంచివి తీసుకొస్తాను మీకోసం. చాలా వీడియోస్ ఉన్నాయి పెండింగ్, వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు అడిగిన ప్రతి మొబైల్ వస్తుంది. కొంచెం క్వాలిటీగా చేయడానికి టైం పడుతుంది. ఏదో కూర్చొని చెప్పేసి ఊరికి అలా మాట్లాడుకుంటే వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, మీకు తెలిసిందే. నాకు కొంచెం ఎప్పుడు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు కనబడడానికి కూడా చూడడానికి కూడా వీడియో చాలా బాగా అనిపించాలి అని నేను ఎప్పుడు ట్రై చేస్తాను. అందువల్ల మన దగ్గర ఏం పెద్ద టీములు లేవు, సో కొంచెం కష్టపడుతున్నాం. అందువల్లనే కొంచెం లేట్ అవుతుంది, కానీ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కావు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్